ఆయన వ్యూహం, శపథం 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన. ఆయనతో స్మాల్ చిట్ చాట్ అనమాట. కొన్ని రౌండ్స్ అయితే ఉన్నాయి. మరి ఆయన ఎంతవరకు నాకు సహకరిస్తారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మొత్తం మీద ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉండి చాలా చిరాగ్గా కూడా ఉండుంటారు నాకు తెలుసు కాబట్టి మీ గురించి. సార్ వ్యూహం, శపథం ఇవి రిలీజ్ అవటానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా? స్ట్రగుల్ అని నేను అనుకోను, ఎందుకంటే ఇట్స్ అ ప్రాసెస్. అది నేను నా లైఫ్లో ఎప్పుడు దేనికి స్ట్రగుల్ అవ్వలేదు, బికాస్ దట్ ఈస్ ద వే ఐ టేక్ మై లైఫ్. ఈ గ్యాప్లో చాలామంది అడిగే క్వశ్చన్సే సార్, ఎందుకు లేట్ అయింది ఏంటని. బట్ ఈ లేట్ అవ్వటానికి ఆ స్ట్రగుల్స్కి మధ్యలో ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏంటిది, ఒక సినిమాని కూడా బయటికి రాకుండా ఇంతలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. పాయింట్ 1, వాళ్ళు ఏదో చేస్తారని మాకు తెలుసు. ఇట్స్ నాట్ లైక్ ఇట్ ఈస్ నాట్ సో అప్పుడు వచ్చినప్పుడు ఆ ప్రాసెస్కి ప్రిపేర్ ఉన్నాం కాబట్టి ఈ సర్ప్రైజ్ లేనప్పుడు మీకు అంత డిసప్పాయింట్మెంట్ అవడానికి ఛాన్స్ లేదు. ఓకే సార్, ట్రైలర్లో సార్ ఒక చిన్న షార్ట్ ఒకటి, మరి ఎక్కువ మంది అబ్జర్వ్ చేశారో లేదో, మీరు కూడా హింట్ ఇచ్చి ఇవ్వకుండా అలా వదిలేసారో తెలియదు కానీ, ఒక షార్ట్లో చంద్రబాబు నాయుడు గారితో ఒక బిజినెస్ మ్యాన్ చెప్తూ ఉంటాడు, లోకేష్ గారిని సీఎం చేయటానికి మీరు పడి. ఆ పక్కన ఒక క్యారెక్టర్ చూస్తే నాకు ఎందుకో బ్రదర్ అనిల్ కుమార్ గారి లాగా అనిపించింది. మీకు అనిపించవచ్చు, మాకు అనిపించవచ్చు సార్. మిగతా సినిమా చూసిన తర్వాత తెలుసుకోవడం సార్. ఓకే సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగలను సార్. సో బేసిక్గా టాప్ డైరెక్టర్స్, కొంతమంది ఇండస్ట్రీ పీపుల్స్ చాలా ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు, మళ్ళీ సినిమాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ లెగుస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ మీ స్టూడెంట్స్ అటు గుణశేఖర్ గారు కానివ్వండి, లేకపోతే పూరి గారు కానివ్వండి, చాలాసార్లు అలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా పడ్డారు. హిట్స్ ఆర్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఆర్జీవీగా, అంటే నాకు తెలిసి ఎప్పుడు మిమ్మల్ని అలాంటి స్ట్రగుల్స్ చూడలేదు. హిట్స్ ఆర్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా అది ఎలా కంటిన్యూ చేస్తున్నారు? 2 పాయింట్స్ దీనికి నేను 100 సార్లు ఆన్సర్ ఇచ్చి ఉంటాను. ఒకటి, రెండోది ఇది వ్యూహం సంబంధించి ఇంటర్వ్యూ కాబట్టి లెట్ us స్టిక్ టు దట్. ఎందుకంటే నేను చెప్పింది చెప్పి అసలు బోర్ కొట్టేసింది. కాదు సార్, అంటే దీని తర్వాత అంటే ఏం చెప్తుంది దానికి, ఏం చెప్పాలి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పెట్టి అడగచ్చు కదా. అంటే వదిలేసాను. అంటే వ్యూహం చేస్తున్నారు, బయట జరిగే టాక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చెప్పండి, దానికి బదులు చెప్పచ్చు కదా డైరెక్ట్గా. వ్యూహం సినిమా చేయడానికి జగన్ గారు డబ్బు ఇచ్చారు అని చెప్పచ్చు కదా. అదే సార్, కొంచెం ఇలా వెళ్తే బాగుంటుందేమో అని. ఇది కూడా చాలాసార్లు చెప్పాను. ఓకే, ఇది కొంచెం కొత్తగా రీసెంట్ కాబట్టి చెప్తాను. దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ అని పెట్టాం, ఆయన నేను కూర్చున్నాం స్టేజ్ మీద. ఇంకా దాని తర్వాత ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళు ఊహించుకోమనండి, నేనేం చేస్తాను దానికి. కాదు, ఇప్పుడు చెప్పేది ఉంటే చెప్తాను కదా, చెప్పకపోతే చెప్పాను కదా, అప్పుడు అడిగి ప్రయోజనం ఏంటి? కాదు సార్, మంత్లీ ఇంత ప్యాకేజ్ వస్తుంది ఆర్జీవీకి. సో నానా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి జనాలకి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను 30 years నుంచి ఉన్న ఇండస్ట్రీలో, ఓకే, ఇంతవరకు ఎప్పుడైనా ఇది మీడియాలో కథనాలు పక్కన పెట్టండి, రాము దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఉన్నాయి అన్నీ రకరకాలు, నేను 20 ఏళ్ళ నుంచి అంటున్నది. ఎప్పుడైనా నన్ను అలా కాకుండా చూసారా? నేను బాంబేలో కంపెనీ పెట్టినా, ఫ్యాక్టరీ పెట్టినా అప్పటి నుంచి ఎప్పుడు నాది ఇలాగే ఉండదు నా స్టైల్. ఇది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు జగన్ గారు ఎప్పుడు కలిసారు వ్యూహం అనేది 1 year. ఐఎమ్ దేర్ ఫర్ ద లాస్ట్ 35 years. అదే సార్, అంటే బయట జనాలు కానీ సోషల్ మీడియాలో కానీ బయట జనానికి పని లేని వాళ్ళు ఏదో అనుకుంటారు, దానికి నేనేం చెప్పాలంటున్నా. అదే సార్, మీరు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తే రానివ్వండి, అవును అనుకునేవ్వండి, ఓకేనా, 1000 కోట్లు ఇచ్చారు, హ్యాపీనా, ఓకే. అంటే ఖండించారు అలాంటి వాటి మీద. ఎందుకు ఏమి ఖండించిన సార్? అంటే బయోపిక్స్ వస్తున్నాయి, కొన్ని బయోపిక్స్లో కొన్ని క్యారెక్టర్స్ అనేవి చాలా మిస్ అవుతున్నాయి సార్. దానివల్ల ఏంటంటే జనరల్ ఆడియన్స్తో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అంటే రీసెంట్గా వచ్చిన యాత్ర కానీ, ఆ తర్వాత రాజధాని వెల్స్, కొన్ని దాంట్లో వై షర్మిల గారి క్యారెక్టర్ మిస్ అయిందని చాలా. సో ఇప్పుడు వర్మ గారు తీసే ఈ వ్యూహంలో, శబ్దంలో కానీ షర్మిల గారి క్యారెక్టర్ ఉంది, కానీ ఆవిడ ఏం చేయరు సినిమాలో. సరే, ఒక చిన్న రౌండ్ సార్, అంటే మార్నింగ్ ఎప్పుడు అయ్యే క్వశ్చన్స్. చాలా క్యూట్ పిక్స్ ఉన్నాయి సార్, ఎప్పుడు సీరియస్గా ఉండే ఆర్జీవీ సార్ కొంతమంది సెలబ్రిటీస్తో నవ్వుతూ ఉన్న పిక్స్. సో నేను చూపిస్తాను సార్, 1 word ఆ పిక్ వెనుకున్న స్టోరీ. విజయేంద్ర ప్రసాద్ గారితో ఆర్జీవీ సార్ చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు సార్. ఏంటి సార్ అది మామూలుగా సార్? నాకేదో క్లాస్ పీక్తో ఉంటాయి, అంతకుముందులో సినిమాలు ఎందుకు చేయట్లేదు అలాంటిది ఏదో చెప్తూ ఉంటారు అనుకుంటున్నాను. అంతేనా సార్? మీరు ఆన్సర్ ఏం లేదా? ప్రభాస్ గారు, I think it is some function, I don't remember what function it is. సార్ బాగా నవ్వుతున్నారు సార్, ప్రతి ఫోటోలో నవ్వుతే చాలా. అంటే ఇప్పుడు ప్రభాస్ ఏమన్నా జోక్ వేసాడా, లేకపోతే మా ఇద్దరికి కలిపి స్టేజ్ మీద జరుగుతుంది ఏదన్నా జోక్ అనిపించి ఉండొచ్చు. సార్ మీరైతే అలాంటి వాటికి కొంచెం దూరం కదా సార్, జోకులు గీకులు వెళ్ళామా, మన పని మనం చేసుకున్నాం, వచ్చేసాము. ఐఎమ్ వెరీ ఫనీ పర్సన్ యాక్చువల్లీ. కానీ భయం వేస్తా సార్ అప్పుడప్పుడు. ఒకసారి చాలా మంది చెప్తూ ఉంటారు ఆర్జీవీ అంటే
కొంచెం భయం ఎందుకు సార్ అలా క్రియేట్ ఎందుకు అయింది బయట? అంటే ఇప్పుడు నేను ఒక ఐ వాల్యూ మై టైమ్ ఎ లాట్. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఒక ఇంటెన్సిటీతో చెప్తాను. దాని వలన నిజంగా ఇంటెన్స్ అని అనుకుంటారు. యా, ఇంకా మోర్ సేమ్ ఆ ప్రభాస్తే అయి ఉంటుంది. సేమ్ జోక్. సార్ నెక్స్ట్ పిక్ ఇంకా బాగుంటుంది సార్. అమల గారితో ఏదో కంప్లైంట్ ఇస్తున్నట్టున్నారు నాగార్జున గారి గురించి. లేకపోతే మా ఇద్దరు మాటలు విని బోర్ కొట్టి అలా నాగార్జున ఏదో సీరియస్గా ఉన్నాడా ఇక్కడ నవ్వట్లేదు సార్. సంథింగ్ ఏదో చాలా సీరియస్గా ఇలా ఉన్నారు. ఏదో క్లాస్ పీక్తా ఉన్నాడు, ఏదో లేకపోతే ఏదో మీరు సూర్య జ్ఞాన్ ఇస్తా ఉన్నా అంటే బాడీ లాంగ్వేజ్ అలా ఉంది. వెనక్కు ఉండే సూర్య ముందుకు ఉంటే ఆబ్వియస్లీ తనకి ఏదో జ్ఞానం ఇస్తున్నట్టు ఉంది. ఓకే. ఇది ఐ థింక్ ఇది బుడ్డా తెరా బాబా అనుకుంటున్నాను. కాదు సార్, అది ఫంక్షన్ మాకు తెలుసు సార్. ఆ ఫోటో వెనుకున్న ఏదైనా ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటే మాకు మెమరబుల్గా ఉంటుంది కదా సార్. సార్ మామూలుగా ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటారు సార్ ఎక్కువ? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా టైం నాకు చాలా వాల్యూ, అలానే మనకి మైండ్ కూడా చాలా ఇది కాబట్టి. సో వర్మ గారు ఎలాంటి విషయాలు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు, ఏ విషయాన్ని వదిలేస్తారా, ఎందుకు మనకి ఎందుకు అనవసరం? దట్ ఐ కాంట్ సే. లాస్ట్ పిక్ సార్ మస్ట్ బి ఫ్రమ్ క్షణం టైంలో ఇప్పుడు గోవిందా మేబీ ఇది సార్. యా, ఇది సర్కార్ 3 షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలయ్య గారు వచ్చారు. అప్పుడు మన అమితాబ్ బచ్చన్ గారిని కలవడానికి. ఇప్పుడు నేను సెటిల్ ఉన్నాను కాబట్టి వి మెట్. అంతే. యా, ట్రైలర్ చూస్తుంటే వ్యూహం అర్థమైపోతుంది ఏం జరుగుతుందని చెప్పేసి. వ్యూహంలోనే అయిపోయింది కదా, శబదం ఎందుకు అనేది ఇంకొంతమంది ఇంకా శబదంలో ఏం చూపిస్తారు? శబదం యాక్చువల్గా మెయిన్ ఫిలిం. బికాజ్ అది ఇప్పుడు ఏం జరుగుతున్నాయో ఆల్మోస్ట్ ప్యారలల్గా సినిమా తీసాం. అది ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతున్నాయి అన్న కాంటెక్స్లో. యా, ఓకే సార్. బేసిక్గా ఇప్పుడు రిలీజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఐ హ్యావ్ నో ఐడియా. అంటే ఇప్పుడు పాయింట్ ఎంతో కొంత మనీ వస్తుంది కదా, ఊరికైనా ఒక పెట్టులో ఉన్న ఒక పర్టికులర్ ప్రాజెక్టు దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ తోటి రిలీజ్ చేస్తే ఎంత వచ్చినట్టే కదా, దానివల్ల మీకు ఏం పోదు కదా. సో ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఓకే. సో అలాగా ఆర్జీవి గారు మూవీస్లో రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీ ఇప్పుడు సినిమా గురించి ఆలోచిస్తున్నాను అసలు. అంటే మీకు ఎప్పుడు అంటే పక్కన వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ మనం ఈ సినిమా వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు, నేను నా మైండ్ పెట్టను, నా మనసు పెట్టను దాని మీద. అంటే ట్రెండ్ తగ్గట్టు మనం కూడా అంటే చాలా మంది మీ ఫ్యాన్స్ అడిగిన నేను వేరే వాళ్ళ కోసం ఏం చేయను. ఫస్ట్ ఇప్పుడు నా వర్క్, నా టైం అంతా కూడా ఇవాళ ఏమవుతుంది, రేపు ఏం చేయబోతున్నా అన్న దాని మీద తప్పిస్తే నిన్నటి గురించి నేను ఆలోచించను. ఓకే సార్. ఆర్జీవి సార్ చాలా ఉన్నాయి సార్ మైండ్లో, మిమ్మల్ని చూడంగానే మొత్తం పోయింది. బట్ బయట జరిగే సిచ్యువేషన్స్ ట్విట్టర్లో కానీ వాటిలో కానీ ఎప్పుడు కూడా సైలెంట్గా ఉన్నదాన్ని ఆర్జీవి ఎక్కువగా పచ్చిగా చెప్పాలంటే కెలుగుతూ ఉంటాడు అనేది కొంతమంది అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారిని లవ్ చేస్తున్నాను అంటారు, ఇంకోసారి ఆయన గురించి కొంచెం ఏదో తక్కువ చేసి చూపిస్తాను అని అంటారు. బేసిక్గా బుర్ర లేకపోవడం. నేను చాలా క్లియర్గా బైఫర్కేట్ చేస్తాను. దర్ ఇస్ అ పర్సనాలిటీ, దర్ ఇస్ అ పొలిటికల్ పర్సనాలిటీ, దర్ ఇస్ అ ఫిల్మ్ స్టార్. ఈ మూడిట్లో నేను డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ పర్టికులర్ దాని పర్స్పెక్టివ్లో చూస్తాను కాబట్టి. పొలిటికల్లీ ఐ ఫీల్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. పర్సనల్లీ ఐ థింక్ ఈజ్ ఎక్స్ట్రాడినరీలీ కరిష్మాటిక్ పర్సన్. ఓకే. ఫిలిం స్టార్గా నేను ఐ డోంట్ సీ ఫిల్మ్స్ సో మచ్. పవన్ కళ్యాణ్ సినిమాలు నేను చాలా తక్కువ చూశాను యాక్చువల్. అదే చెప్తాను నేను. సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఒక బయోపిక్ అంటే మీరు ఆల్రెడీ దాని గురించి చాలా హోంవర్క్ చేసి ఉంటారు, సెర్చ్ చేసి ఉంటారు. సో ఈ క్రమంలో వ్యూహం కానీ శపథం కానీ ఈ చేసే క్రమంలో బేసిక్గా అందరికీ తెలిసిన విషయాలు ఓకే బాగానే ఉంటాయి. ఎవరికి తెలియని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు కొంచెం ఫీల్ అవుతాం, స్టన్ అవుతాం కదా. సో అలా మీకు ఈ వ్యూహం శబ్దం టైంలో ఎవరి గురించి అయినా తెలుసుకున్నప్పుడు షాక్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? నాట్ రియలీ. అసలు ఇప్పుడు అది తెలుసు అంటే ఐ మైట్ హ్యావ్ గాట్ అన్ ఇన్సైట్. నాకు అర్థం అవ్వంది ఏదైనా ఒక ఇన్సైట్ లాగా వచ్చి ఉండొచ్చు, కానీ షాక్ అవ్వటం అనేది జరగదు నాకు. ఓకే. సరే ఎప్పుడు ట్విట్టర్లో మీకు నాగబాబు గారికి ఒక రకమైన టామ్ అండ్ జెర్రీ టైప్లో ట్విట్టర్ వారు జరుగుతుంది. సో మాకైతే ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని చూపించారు. నాగబాబు గారి క్యారెక్టర్ కూడా ఏమన్నా మీరు సినిమా చూస్తారు? సరే ఎంతవరకు ఈ సినిమా ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద ఉంటుంది అనుకుంటా? దట్ ఐ కాంట్ సే. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది ఒక మీడియం. అది ఆ మీడియంలో నాకు అనిపించింది, నేను బిలీవ్ చేసేది నేను చెప్తాను దాన్ని యూజ్ చేసి. అది చూసినోడు కానీ వినేవాడు కానీ వాడికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, వాడికి ఒక అభిప్రాయం ఉంటుంది, వాడికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది.
దానితో క్లాష్ అయినప్పుడు వాడు ఏమనుకుంటాడు, ప్రతి ఒక్కరూ డిఫరెంట్గా చూస్తాడు. సో వాళ్ళు ఎవరన్నా దీని మన ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా అనేది చెప్పడం అనేది ఎవరి తరం కాదు. ఆర్జీవి గారి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఓటర్ ఎలాంటి విషయాలకి, ఓటర్ అని ఉంది, మనిషి ఉంటాడు. మీరున్నారు ఇప్పుడు, మీకు ఏదో చెప్పాను, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మీరు అర్థం చేసుకోకపోవచ్చు, లేకపోతే మీరు బిలీవ్ చేయొచ్చు చేసుకోకపోవచ్చు. ఓకే, మీ ఒకరి గురించి నాకు తెలియకపోతే ఇంకా జనాల గురించి ఎట్లా తెలుస్తుంది నాకు? సార్ సినిమా అనేది కూడా జనాల మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. జనాలు అందరూ ఒక్కడు కాదంటున్నా, జనాలు వేరే మనుషులు, వాళ్ళందరికీ వేరే సెన్సిబిలిటీలు ఉంటాయి, వేరే అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళందరినీ నా కన్వీనియన్స్ కోసం మోసలో పెట్టి వీళ్ళు గొర్రెలు, వీళ్ళకి గడ్డి నచ్చుతుంది, వాళ్ళకి ఇది నచ్చదు అని ఎలా చెప్తారు ఎవరైనా? ఓకే సార్, అంటే మామూలుగా ఏ సినిమా అయినా మీ ఇష్టంతోనే చేస్తారా, లేదు ప్రొడ్యూసర్స్ వచ్చి నేను ఇంతవరకు నా కెరియర్ మొత్తంలో ఏమి చేసినా ఉట్టి నామాలనే చేశాను, అంటే ఎవరైనా నా డెసిషనే చేశాను. ఎవరైనా వచ్చి స్పెషల్ రిక్వెస్ట్గా, ఇప్పుడే చెప్పాను కదా, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు నేను చేయను. అరే అది ఉండాలి, అది ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లక్ష్మీ సెంటర్ ఐడియా లేదు, బాలకృష్ణ గారు కథానాయకుడు అడిగాడు కాబట్టి ఫస్ట్ నేను దాని మీద ఫోకస్ పెట్టాను, ఆస్పెక్ట్ అనేది. అలాగే ఎవరో ఒకళ్ళు ప్రాంప్ట్ చేయొచ్చు, బట్ ఫైనల్గా నేను కన్విన్స్ అవ్వాలి. అది సార్ వ్యూహంలో ఎలాంటి పాయింట్స్ జనాలకి కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ బాగా తగులుతాయి అనుకుంటు మీ స్టైల్? తగులుతాయి అనేది ఐ డోంట్ నో, అది కూడా మళ్ళీ సేమ్ ఆన్సర్ ఇవ్వాలి. బికాజ్ ఎవరికి ఎక్కడ ఎలా ఎంత తగులుతుంది అనేది వాళ్ళ బట్టి ఆధారపడి ఉంటుంది, అంటే తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎస్, మీరు తీసే సినిమాల్లో సబ్జెక్ట్తో పాటు కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా, చాలా క్రియేటివిటీ అండ్ కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కదా. సో వ్యూహంలో కూడా మేము అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలాంటిది మీరు మీ స్టైల్ ఆఫ్ టేకింగ్ అలాగే ఉంటుందా, లేకపోతే కొంచెం ఏమైనా ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేశారు ఆర్జీవి గారు? ఏ టేకింగ్ ఏదైనా సరే సబ్జెక్ట్ మ్యాటరు ఎలా చెప్తున్నావు అన్న విధానంలో వస్తుంది. మేబీ చాలా టైం అయిన దాకా కెమెరా మూమెంట్స్ చాలా ఎక్కువ వాడాను. ఈ మధ్య నేను వాడటం మానేశాను, గ్రిప్ మూమెంట్స్ అలాంటి. సో బేసిక్గా అలాంటి కెమెరా మూమెంట్స్కి మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, కానీ ఆపటం అనేది ఆ స్టైల్ మిస్ అవుతుంది. పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కాదు, సత్యం ఉంది, కెమెరా మూమెంట్ లేదు అసలు సినిమాలో, అసలు అన్ని స్టాటిక్ షాట్స్ ఉంటాయి. ఓకే, కంపెనీ కూడా మోస్ట్లీ. ఓకే సార్, చిన్న అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్. అంటే రీసెంట్గా సో చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. సో మీరు ఎక్కడ సరిగ్గా రియాక్ట్ అవ్వనట్టు నాకైతే అనిపించింది. సో బేసిక్గా ఏమైనా కూడా కంగ్రాచులేషన్స్ ఏదో చెప్తూ ఉంటారు, కానీ మీరు చూడలేదేమో, నేను చేశాను, ట్వీట్ చేశాను దాని మీద. సో అంటే చాలా మంది ఉండగా చిరంజీవి గారికి కరెక్ట్ పర్సన్, మీ అభిప్రాయం ప్రకారం కరెక్ట్ పర్సన్కి వచ్చింది అనుకోవచ్చా? లేకపోతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డ్స్ మీద నాకు ఇంప్రెషన్ లేదు. నాకు పద్మవిభూషణ్ కన్నా పద్మ అంటే ఎక్కువ ఇష్టం నాకు. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, చిరంజీవి గారు కన్నంత మెగా స్టార్డం పక్కన ఇంకెవరో ఇద్దరికి వచ్చినప్పుడు ఆయన పరుగు పోయినట్టు నాకు అనిపించింది. ఎందుకు సార్ అలాగా? అదే కాదు, వాళ్ళిద్దరు మిగతా ఇద్దరు నాకు తెలియదు. చిరంజీవి గారు పెద్ద స్టారు, అప్పుడు ఈయనకి ఇచ్చి వాళ్ళిద్దరికి ఇస్తే నా ఊరి పేరు నాకు తెలియని వాళ్ళు, అఫ్కోర్స్ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అవ్వచ్చు, నాకు తెలియదు. అందుకని నేను అవార్డ్స్ని కేర్ చేయను కాబట్టి అది నా పాయింట్. ఓకే సార్, అంటే మీకు చాలా ఇష్టం లేని ర్యాపిడ్ ఫైర్ అది నేను అడగను, కానీ ఒక చిన్న స్మాల్ రౌండ్స్ కొంచెం క్రేజీగా ఉంటుందేమో సార్. బేసిక్గా ఆర్జీవి సార్ సీఎం అయితే సో కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, కొంతమంది మంత్రులకి అలాగ ఆ శాఖలు ఇస్తారు కదా సార్, అలాగా ఎవరెవరికి ఎలాంటి మినిస్ట్రీస్ ఇస్తారు అనేది నేను పేరు చదివితే మీరు చెప్పండి సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి తెలియదు నాకు. మీ సీఎం అయితే ఏం చేస్తారు అంటే చెప్తా ఆన్సర్ దానికి. సరదాగా సార్, మీరు సీఎం సార్, ఎవరెవరికి ఎలాంటి ఐఎస్ నాకు అసలు శాఖలు ఏంటో తెలియదు ఫస్ట్ సార్. మీకు నిజంగా తెలియదు సార్, మోస్ట్ నాలెడ్జ్ పర్సన్ సార్ మీరు, మీకు తెలియకపోవటం నేను ఎలా? నాకు మీ సీఎం అయితే ఏం చేస్తారని అడగండి, దానికి చెప్తాను ఆన్సర్. సార్ మీరు సీఎం అయితే ఏం చేస్తారు చెప్పండి. నేను టోటల్ చంద్రబాబు నాయుడు గారు చేసింది చేస్తాను. ఒకే ఒక డిఫరెన్స్, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ చేశారు, నేనైతే మొత్తం నాకు దొరికిన డబ్బులను తీసుకుని హవాయికి వెళ్ళిపోయి 100 మంది అమ్మాయిలతో ఆటోలో కూర్చుంటాను. ఎందుకంటే నేను ప్రజాసేవకి దానికి లింక్ పెట్టను. ఇదన్నా చేయండి అదన్నా చేయండి, అంతే అంతే అంటారు. ఫుల్ ఎంజాయ్ సార్. అంతే. బై. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ.